ఇప్పుడు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరో ఎవరో తెలుసా? ఇంకెవరు? ధురంధరుడు రణ్వీర్ సింగ్. ధురంధర్ 2 భాగాలు కలిపి దాదాపు 3000 కోట్లు కొల్లగొట్టడంతో రణ్వీర్ సింగ్ డేట్స్కు ఒక్కసారిగా చాలా డిమాండ్ వచ్చేసింది. రణ్వీర్ అడిగినంత ఇస్తాం, డేట్స్ కావాలంటూ క్యూ కడుతున్న నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. కానీ ధురంధర్ మాత్రం మీరు క్యూలో ఉన్నారు, వేసి ఉండండి అంటున్నాడట. ధురంధర్ రిలీజ్ కి ముందు రణ్వీర్ సింగ్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అప్పుడు తన రెమ్యూనరేషన్ 50 కోట్ల కంటే తక్కువే. అందుకే ధురంధర్ 2 భాగాలకు కలిపి రణ్వీర్ సింగ్ 50 కోట్లు మాత్రమే అందుకున్నాడు. ధురంధర్ 1, 2 తర్వాత రణ్వీర్ సింగ్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే నటుడిగా మారాడు. ప్రస్తుతం ఇండియాలో అల్లు అర్జున్ మాత్రమే మూవీకి 300 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు. రణ్వీర్ సింగ్ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రణ్వీర్ సింగ్ డేట్స్ ఇస్తే చాలు 350 నుంచి 400 కోట్లు ఇచ్చేందుకు బడా నిర్మాతలు కాంటాక్ట్ అవుతున్నారట. ధురంధర్ సిరీస్ తో దేశంలోనే తిరుగులేని స్టార్స్ లో ఒకటిగా మారాడు రణ్వీర్. అయితే రణ్వీర్ సింగ్ కు ప్రస్తుతం రెమ్యూనరేషన్ పై ఆసక్తి లేదని తెలుస్తోంది. ధురంధర్ లాంటి బ్లాక్ బస్టర్ కంటెంట్ ఉన్న మూవీస్ కు మాత్రమే తన ప్రాధాన్యత అంటున్నాడు. జై మెహతా దర్శకత్వంలో ప్రళయ్ పేరుతో తెరకెక్కే చిత్రంలో నటించబోతున్నాడు. ఈ సినిమా కోసం తానే నిర్మాతగా మారబోతున్నాడు.